ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మరికొన్ని గంటల సమయం, అప్డేట్ చేయకపోతే అంతే సంగతి. ఇక ఆధారిత ఓటీపీని వినియోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబరు యూఏఎన్ యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓని ఆదేశించింది. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలంటూ ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో వెల్లడించింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయం ఇందులో పాలుపంచుకుంటాయి. ఇక 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇక ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ స్కీములను లబ్ధిదారులను అందించే క్రమంలో 100% బయోమెట్రిక్ ఆధార్ ప్రామాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ను గుర్తింపు పత్రంగా ఉపయోగించటం డెలివరీ ప్రక్రియ సులభం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి దశలో యాజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక ఏడాదితో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక యూఏఎన్ని యాక్టివేట్ చేయడానికి దశల వారీ ప్రక్రియ అయితే ఒకసారి తెలుసుకుందాము. ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్కి వెళ్ళండి. ముఖ్యమైన లింకుల కింద ఉన్న ఎనేబుల్ యూఏఎన్ ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాతి పేజీలో ఇచ్చిన స్థలంలో మీ యూఏఎన్ నెంబరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ, ఆధార్ లింకు చేసిన మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. ఇక రిజిస్టర్ మొబైల్ నెంబర్లో అందుకున్న ఓటీపీని నమోదు చేసి అధికృత పిన్ పొందండి. ఆధార్ లింకు చేయబడిన మొబైల్ నెంబర్లో నమోదు చేసిన ఓటీపీని నమోదు చేయండి. ఇక యాక్టివేషన్ తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పాస్వర్డ్ వస్తుంది.